తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. కేఆర్ఎంబీకే ప్రాజెక్టులు అప్పగించేది లేదని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. కేఆర్ఎంబీకే ప్రాజెక్టులను అప్పగించవద్దన్న తీర్మానానికి అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. తీర్మానం ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించారు. అసెంబ్లీలో నీటి పంపకాలపై చర్చ వాడిగా వేడిగా సాగింది. 2017లో 2016లో 2017లో 2018లో 2019లో 2020లో 2021లో ప్రతి సంవత్సరం గత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఢిల్లీకి పోయి ఆంధ్రాకి 512 టీఎంసీలు, తెలంగాణ రాష్ట్రానికి 299 టీఎంసీ వాళ్ళు ఒప్పుకొని వచ్చారు. ఎవ్రీ ఇయర్ ఫర్ 10 years. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1 బచావ్ ట్రిబ్యునల్ did not make any project wise allocation, rather made en bloc allocation. Honorable Supreme Court upheld the allocations made by KWDT1 as en bloc but not project specific. Mari Bachawat award 811 TMC ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో ఈ రెండు రాష్ట్రాల మధ్య మీరు షేర్ చేసుకోవాలంటే వీళ్ళు పోయి 9 ఏళ్ల పాటు 299 టీఎంసీ యాక్సెప్ట్ చేసి శాశ్వతంగా తెలంగాణ ఇంట్రెస్ట్ డ్యామేజ్ చేసిందని చెప్పి నేను మనం చేస్తున్నాను. గౌరవ సభ్యులందరూ గమనించాలి, అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు సుదీర్ఘంగా ఏకాంత చర్చలు చేసుకున్నారు. చెప్పారు నాకు చెప్పారు. ఓకే, ఏకాంత చర్చలు జరిపారు, గంటలు మాట్లాడుకున్నారు, హలాయి బలాయి చేసుకున్నారు, బిర్యానీ తిన్నారు, 5-6 గంటలు మాట్లాడినారు. ఎంటైర్ మీడియా వాజ్ రిపోర్టింగ్, దే వర్ డిస్కసింగ్ రివర్ వాటర్ షేరింగ్. దయచేసి గమనించాలి, అనేక సందర్భాల్లో బిర్యానీ తింటారు, గంటలు మాట్లాడతారు. వాళ్ళు కలిసినప్పుడల్లా తెలంగాణకి రివర్ వాటర్ షేరింగ్లో అన్యాయం జరుగుతుంది. ఐ జస్ట్ టెల్ యూ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ డేట్స్ రీడ్ చేసిన ప్రగతి భవన్ కూడా మీకు ఇస్తాం. ఆ తర్వాత లాస్ట్లో ఇంకొంత ప్రూఫ్ కూడా ఇస్తాం మీకు. చంద్రశేఖరరావు గారు సభలోకి వస్తే ఎంతసేపు అయినా మీరు మైక్ ఇవ్వండి అధ్యక్ష. వీరికి ఏ అధికారము, ఏ హక్కు, ఏ అవకాశం లేదు. కాబట్టి చంద్రశేఖరరావు గారు ఈ సభలోకి వచ్చి వారు మాట్లాడుతూ ఇక వారు మాట్లాడడానికి ఏమీ లేదు, వారు చెప్తే వినడానికి కూడా ఏమీ లేదు అధ్యక్ష. నీళ్ళు అనేవి ప్రాణప్రదాయిని. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లా వరకు కృష్ణానది జలాల మీదనే ఆధారపడి జీవితాలు కొనసాగిస్తున్నాము. మహబూబ్ నగర్ జిల్లా 10 లక్షల మందికి పైగా వలసలు పోయి తట్ట పని, పార పని, మట్టి పని, బొగ్గుబాయి, ముంబై లాంటి వలసలు పోవడానికి కారణము 2009లో ఒక వ్యక్తి కరీంనగర్ జిల్లా ప్రజలు తరుముతే అక్కడి నుంచి పారిపోయి పాలమూరు జిల్లాకు వలస వస్తే అయ్యో పాపం వలస వచ్చిండని చెప్పి ఆదరించి ఎంపీగా గెలిపిస్తే పోయి అదే పత్తాటు పోయిండు. ఇవాళ అలాంటి జిల్లాకు సంబంధించి కృష్ణానది జలాల మీద చర్చ జరుగుతున్నప్పుడు ఆ మహానుభావుడు ఇక్కడికి రాకుండా ఫామ్ హౌస్లో దాచుకొని ఈరోజు తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నాడు. చంద్రశేఖరరావు గారు సభలోకి వస్తే ఎంతసేపు అయినా మీరు మైక్ ఇవ్వండి అధ్యక్ష. వీరికి ఏ అధికారము, ఏ హక్కు, ఏ అవకాశం లేదు. కాబట్టి చంద్రశేఖరరావు గారు ఈ సభలోకి వచ్చి వారు మాట్లాడుతూ ఇక వారు మాట్లాడడానికి ఏమీ లేదు, వారు చెప్తే వినడానికి కూడా ఏమీ లేదు.